ఎక్స్టెన్సివ్ వర్క్ కూడా చేసింది ఆవిడ. మరోవైపు సీరియస్గా ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయండి. మీకు అవును. మీ జిల్లాలోనే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు ఇక్కడ. అంటే అవి చాలా వరకు స్కూళ్ళు మూతపడుతున్నాయి, సంఖ్య తగ్గిపోతుంది, డ్రాప్ అవుట్ స్పేస్ తీసేస్తున్నారు. అంటే విజయనగరం జిల్లా అంటే బాలికలు ఎక్కువగా చదువుకునే ఒక ప్రోత్సాహం ఉండే ప్రాంతం. మీరేమైనా ఇటువైపుగా ఆలోచిస్తున్నారా అసలు ఎడ్యుకేషన్? 6 lakhs చిల్డ్రన్ అండి డ్రాప్ అవుట్స్ ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. 6 lakhs. సో మనం చూస్తుంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రాంతంలో కూడా ఆయన ఏం చేయలేకపోయారు. సో వాళ్ళకు ఒక బాధ్యత అనేది లేదండి. ఈ పలానా పని జరగలేదంటే అట్లీస్ట్ వాళ్ళు ముఖ్యమంత్రిని కలిసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పటానికి కూడా వాళ్ళకి ఒక బాధ్యత లేదు. ఇప్పుడు సపోజ్ మన ఏరియాలో నేను చెప్తున్నాను, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది. అయితే మన ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకొని చెప్పాలి కదండి ముఖ్యమంత్రికి, ఈ ప్రాబ్లం ఉంది, మనం ఎలాగా అది పరిష్కారం చేయాలనేది. అలాగే బొత్స సత్యనారాయణ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇక్కడ ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో 6 lakhs డ్రాప్ అవుట్స్ ఉండాలంటే అది ఎంత డేంజరస్ సిచ్యువేషన్ అండి. ఫ్యూచర్ ఆలోచిస్తే ఒక 10-20 years ఆలోచిస్తే ఈ ఈ ప్రాబ్లం ఎంత పెరిగిపోతుంది. మనం చూస్తుంటే ఎన్టీఆర్ గారి టైంలో నైట్ స్కూల్స్, ఇంటికి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే ప్రోగ్రాం పెట్టారు. అంటే మహిళలు కూడా, ఓల్డర్ పీపుల్ కూడా చదవాలనే ఉద్దేశంతో వారు పెట్టారు. ఈ అందరూ ప్రజలు చదువుకోవాలనే ఉద్దేశంతో అది పెట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారేమో వారు ఈ లేటెస్ట్ ప్రొజెక్టర్స్తో కొన్ని ఏరియాస్లో మంచి క్లాసెస్ చేస్తున్న ప్రొఫెసర్స్తో క్లాసెస్ రికార్డ్ చేసి ఇటువంటి విధానంలో చాలా పాజిటివ్ ఫార్వర్డ్ థింకింగ్ విధానంలో వారు తీసుకెళ్తుంటే వీళ్ళేమో డ్రాప్ అవుట్స్. మళ్ళీ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే తెలుగుని తీసేశారండి. సో చాలా వరకు లోవర్ ఇన్కమ్ గ్రూపే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతారు. ఈ లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ డైరెక్ట్గా ఇంగ్లీషే చదవాలంటే వాళ్ళు చాలా భయం పడిపోతున్నారు. సో న్యాచురల్గా వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. చిన్న పిల్లోడు స్కూల్కి వెళ్తే వాళ్ళు తెలుగులో మాట్లాడితే ఫస్ట్ వచ్చి స్లోగా ఇంగ్లీష్ కొద్దిగా నేర్పించాలి. తెలుగు కూడా ఉండాలి, ఇంగ్లీష్ కూడా ఉండాలి. కానీ పూర్తిగా తెలుగు తీసేస్తే అది వాళ్ళు భయపడిపోయి అసలు స్కూల్కే వెళ్ళనన్నట్లుగా అది అయిపోయింది. ఇక్కడ నేను లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వస్తాను. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా